Now God is asking you, అదే దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు ఏంటంటే, if I can feed the birds of the air, ఆ పక్షులను పోషించగల నేను, will I not feed you? నిన్ను పోషించలేనా? Will I not give whatever that you need? మీకు ఏది కావాలని ఇవ్వలేనా? Why are you afraid of things? మీరు పరిస్థితుల గురించి భయపడుతూ ఉన్నారు. You are special to me. మీరు నాకు ప్రత్యేకమైన వారు. More than the birds of the air, more than anything in this world, you human beings are very, very important in the sight of God. ఆకాశ పక్షుల కన్నా భూమిలో నివసించే ప్రతి దానికన్నా మీరు నాకు ప్రత్యేకమైన వారని దేవుడు తెలియపరుస్తున్నాడు. You are special. మీరు ప్రత్యేకమైన వారు. Hello, you are special, brother. హలో బ్రదర్, మీరు నాకు ప్రత్యేకమైన వారు. For God you are so special, sister. మా దేవునికి మీరు ప్రత్యేకమైన జనాంగము. I am telling you the truth. నేను మీకు సత్యమును తెలియపరుస్తున్నాను. You shall know the truth and the truth shall set you free. మీరు సత్యమును ఎరిగి ఉంటే ఆ సత్యం మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. More than anything in this world, the human beings are so important for God. ఈ భూలోకమంతలో దేవునికి ఏది ప్రాముఖ్యమో కాదు కానీ దేవుని చేత దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనుష్యులమైన మనము దేవునికి ప్రత్యేకమైన వారు. Why? ఎందుకు? Because you and I were created in the likeness and image of God. ఎందుకనగా దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం. We carry His breath. మనము ఆయన యొక్క వాయువును మనం మోసుకున్న వారమై ఉన్నాం. We have received His Spirit. ఆయన జీవ వాయువు మనలో ఉన్నది. That is why Psalms 34:10 says, అందుకని కీర్తనలు 34:10 తెలియపరుస్తుంది. the cup of the lion may go hungry, but those who seek the Lord will never have any need. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనరు గాని దేవుని ఆశ్రయించు వారు ఎన్నటికి ఆకలిగొనరు. హల్లెలూయా. ఏమి కొదువలేదు. ఏ కొదువలేదు. హల్లెలూయా. You are special. మీరు ప్రత్యేకమైన వారు. Because you are created in the image and likeness of God. ఎందుకంటే మీరు దేవుని యొక్క స్వరూపములో చేయబడిన వారు. హరే Genesis 2:7 says, ఆదికాండం 2:7 రీతిగా తెలియపరుస్తుంది. God bent down and breathed His air spirit into that clay pot. దేవుడు వంగి ఆ మట్టిలోనికి తన జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మ ఆయను అని తెలియపరుస్తుంది. Oh, the man became a living soul. ఇప్పుడు మనిషి ఒక నూతన జీవాత్మగా మార్చబడ్డాడు. We are sons and daughters of God. మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Be happy today. ఈ రోజు సంతోషించండి. Don't worry about anything. దేనిని గురించి మీరు